అంత వీడు కలుపు అదంతా వస్తూ ఉంటుంది. దాన్ని ఏం చేస్తాం మనం, దాన్ని ఎట్లా ప్రాపర్ గా యూస్ చేస్తాం. ఇది నాడెప్ కంపోస్టింగ్ పద్ధతి కోసం గాలితో దీన్ని మనం డీకంపోజ్ చేయడం. గాలి దీని లోపలికి వెళ్ళేటట్లు ఉండాలి. ఏదైతే అది డిగ్రేడ్ అవ్వగలదో, చీకిపోయి మట్టిలో కలవగలదో అలాంటి చెత్తను తీసుకుంటాం. సేంద్రియ వ్యవసాయ పద్ధతులు తెలుసుకోవాలనుకుంటున్నారా? రసాయ వ్యవసాయానికి ధీటుగా దిగుబడులు సాధించాలనుకుంటున్నారా? మీకోసం నా యొక్క సేంద్రియ వ్యవసాయ అనుభవాలన్నిటినీ మీ ముందుకు తీసుకొస్తున్నాను. వెల్కమ్ టు సునందనం న్యాచురల్ ఫార్మ్స్. హాయ్, హలో అండి, అందరికీ నమస్కారం. అయితే ఇప్పుడు మనం నిల్చున్న ఈ ప్లేస్, ఈ షెడ్ దగ్గర మనం కంపోస్టింగ్ తయారు చేసుకుంటాం. ఈ ఫామ్ మొత్తానికి ఇది పెద్ద ఫామ్ కదా, దీంట్లో ఇంత పెద్ద ఫామ్ ఉన్నప్పుడు కంపోస్టింగ్ ప్లస్ అంటే వేస్ట్ మేనేజ్మెంట్ అన్నది చాలా ఇంపార్టెంట్. మనకి ఇంత పెద్ద తోటలో, ఇంత పెద్ద దాంట్లో ఏంటిది అంత వీడు కలుపు అదంతా వస్తూ ఉంటుంది. దాన్ని ఏం చేస్తాం మనం, దాన్ని ఎట్లా ప్రాపర్ గా యూస్ చేస్తాం, దాన్ని ఎట్లా కంపోస్టింగ్ చేస్తున్నాము, దాన్ని మళ్ళీ తిరిగి రీయూస్, మళ్ళీ తిరిగి మట్టికే ఏ విధంగా ఇస్తున్నాం. మనం ఇక్కడ గడ్డి మందులు అవి ఇవి ఏది వాడము, కాల్చేయము, తగలబెట్టము. అయితే ఇంకేంటి, దాన్ని ఎలా చేయొచ్చు? మొత్తం అలా అయితే ఎక్కడ చూసినా చెత్త ఉంటది. అలా చెత్త లేకుండా ఈ వేస్ట్ మేనేజ్మెంట్ వేస్ట్ అంతా ఏ విధంగా మనం మళ్ళా ప్రాపర్ యూసేజ్ చేస్తున్నాము అన్న దానికి వస్తే, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా అండి, ఇక్కడ మనము ఈ స్ట్రక్చర్స్ కట్టడం జరిగింది. ఏంటిది అంటే ఇది నాడెప్ కంపోస్టింగ్ పద్ధతి కోసం. అంటే కంపోస్టింగ్ చాలా పద్ధతిలో చేస్తారు. వర్మి కంపోస్టింగ్ అంటే అర్త్వామ్స్ ని, వానపాముని యూజ్ చేసి వర్మి కంపోస్ట్ చేస్తారు. తర్వాత ఏంటిది అంటే అనరోబిక్ అంటే ఎయిర్ వెళ్లకుండా మొత్తం కప్పేసి ఆ విధంగా కంపోస్టింగ్ చేస్తారు. బట్ ఇక్కడ ఇది ప్రత్యేకత ఏంటి, దీని ప్రత్యేకత ఏంటిది అంటే ఇది ఎయిరోబిక్ కంపోస్టింగ్ మెథడ్. ఎయిరోబిక్ అంటేనే మీకు అర్థమవుతుంది, ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఎయిర్, గాలితో దీన్ని మనం డీకంపోజ్ చేయడం. కంపోస్టింగ్ గా ఎలా ఫామ్ అవుతుంది ఏంటి అన్న దాని గురించి మాట్లాడుకుందాం. నాడెప్ కంపోస్టింగ్ మెథడ్ ని దాన్ని డెవలప్ చేసింది ఒక మహారాష్ట్ర ఫార్మర్ అండి. తను నారాయణ్ డియోటావ్ పండరి పాండే అతని పేరు. సో అతని పేరుని షార్ట్ కట్ లో నాడెప్ అన్న పేరుతోటి ఇది పిలుచుకుంటాము ఈ కంపోస్టింగ్ టెక్నిక్. ఇక్కడ ఏంటి, ఎందుకు, ఎలా అంటే మాట్లాడుకుందాం. ఎట్లా దీని ప్రాసెస్ ఏంటి అంటే, దీనికి వచ్చేసి మనం ఇలా గదుల్లాగా కట్టించుకోవాలి ట్యాంకులు. మనం 2.5 to 3 feet హైట్ కట్టుకోవాల్సి ఉంటుంది. తర్వాత విడ్త్ వచ్చేసి మనం 5 feet సరిపోతుంది. లెంత్ వచ్చేసి 6 feet వరకు కట్టుకుంటాము. తర్వాత వచ్చేసి మనం ఎట్లా కట్టుకోవాలి, ఇది అంటే ఎయిర్ ఫ్లో ఉండాలి, గాలి దీని లోపలికి వెళ్ళేటట్లు ఉండాలి. గాలి కోసం మనం ఈ ఇటుకల్ని కిటికీలుగా పెట్టుకుంటాం. అంటే మళ్ళీ కిటికీలు అంటే సపరేట్ కిటికీలు ఏం పెట్టుకోము, గాలి చొరబడేటట్లు, గాలి లోపలికి వెళ్ళేటట్లు ఈ ఇటుకలతోటి ఒక ఇటుక కట్టినాక తర్వాత గ్యాప్ వచ్చి మళ్ళీ ఇంకొక ఇటుక అలా పేర్చుకొని కట్టుకుంటాం. దీన్ని మనం మామూలుగా మట్టి ఇటుకలతో కట్టుకోవచ్చు, సిమెంట్ ఇటుకలతో కట్టుకోవచ్చు. సిమెంట్ తోనే కట్టాలని కూడా లేదు, మట్టినే ఈ ఇటుకల మధ్యలో వేసి కూడా కట్టుకోవచ్చు. కట్టుకున్న తర్వాత మనం దీంట్లో కంపోస్ట్ వేసుకోవడానికి ముఖ్యంగా కావాల్సిన మెయిన్ ఏం కావాలి దీనికి అంటే, మన దగ్గర ఉన్నటువంటి బయోడిగ్రేడబుల్ వేస్ట్, బయోమాస్ అంటారు కదా. సో ఏదైతే అది డిగ్రేడ్ అవ్వగలదో, చీకిపోయి మట్టిలో కలవగలదో అలాంటి చెత్తను తీసుకుంటాం. వేస్ట్ మెటీరియల్ మనకు క్రాప్ వేస్ట్ కావచ్చు, తర్వాత తీసేసిన కలుపు కావచ్చు, రోడ్ల సైడ్ ఉన్నట్టు గడ్డి కావచ్చు, చెట్లు కొట్టేస్తే వచ్చేటువంటి కొమ్మలు కావచ్చు. ఆ కొమ్మలు మళ్ళీ చిన్న చిన్న పీసెస్ గా చేసుకుంటే మంచిది, తొందరగా అవుతుంది. అయితే ఎలా ఫిల్ చేసుకోవాలి, ప్రాసెస్ ఏంటి అది, తర్వాత అనిమల్ వేస్ట్ ప్లస్ మట్టి, ఈ 3 మెటీరియల్స్ కలిపి మనం కంపోస్టింగ్ చేసినప్పుడు చాలా రిచ్ కంపోస్ట్ వస్తుంది, న్యూట్రియంట్ రిచ్. ఎందుకంటే మట్టిలో ఉన్నటువంటి పోషకాలు, మట్టిలో ఉన్నటువంటి మంచి మైక్రోబియల్ కల్చర్స్ గ్రో అవుతాయి. తర్వాత
అనిమల్ వేస్ట్ లో నైట్రోజన్ కంటెంట్, ఫాస్ఫరస్ కంటెంట్, పొటాష్ కంటెంట్ ఉంటాయి. అది డిఫరెంట్ అనిమల్స్ ని బట్టి. మళ్ళీ నాటు ఆవు పేడలో అయితే దాంట్లో వాటిలో కూడా మైక్రోబ్స్ ఉంటాయి. వేరే పేడ గోబర్లో అయినా కానీ మైక్రోబ్స్ ఉంటాయి వాటిలో కూడా. ఆ మైక్రోబ్స్ అన్ని దీంట్లో డెవలప్ అవుతాయి. అవి యూస్ చేసి ఇది డికంపోజ్ అవుతుంది. మళ్ళీ ఏంటి, మనం వేసేటువంటి పదార్థాలు బయోమాస్ ని బట్టి ఇందులో న్యూట్రియంట్స్ వస్తాయి. ఒక్కొక్క రకమైన మొక్కలలో ఒక్కొక్క రకమైన న్యూట్రియంట్స్ ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా ఇందులో కంపోస్ట్ గా మారినప్పుడు అవన్నీ కూడా ఇందులోనే ఉంటాయి. మళ్ళీ తర్వాత ఏంటి, ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఏరోబిక్ కండిషన్స్, అంటే గాలి లేకుండా కాదు, గాలి ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ అంటే గాలి సమక్షంలో గాలి వెళ్తా ఉంటది. ఈ సైడ్ వాల్స్ హోల్స్ ఉన్నాయి కదా, రంధ్రాలు, వాటిలోంచి గాలి కూడా వెళ్తది కాబట్టి మనకు ఫంగస్ అన్నది కూడా బాగా వృద్ధి చెందుతుంది. దీంట్లో మంచి ఫంగస్ వృద్ధి చెందుతుంది. ఇదంతా తీసుకెళ్లి మళ్ళీ మన పొలానికి వేసినప్పుడు మన పొలంలో మంచి రిచ్ కంపోస్ట్ మెటీరియల్ దొరికి మొక్కలు కూడా చాలా బాగా గ్రో అవుతాయి. అయితే ఇక్కడ నాడెప్ కంపోస్టింగ్ లో మనం ఎలా ఫిల్ చేసుకోవాలంటే, కింద అడుగు బాగాన ఫస్ట్ మొదటిగా డ్రై వేస్ట్, అంటే ఆకులు గడ్డి అవి ఇవి తీసేసిన కొన్ని రోజుల తర్వాత ఉంటే ఎండిపోతా ఉంటాయి కదా, అలా డ్రై వేస్ట్ ను కింద 5 నుంచి 6 ఇంచుల వరకు వేసుకోవాల్సి ఉంటది. తర్వాత దాని పైన వచ్చేసి పచ్చిది, అంటే వెట్ పచ్చి గడ్డి తీసేసిన కొమ్మలు అవి ఇవి, కొమ్మల ఆకులు అవి ఇవి వేసుకుంటాం. దానిపైన ఇంకొక లేయర్ ఏం వేసుకోవాలి అంటే పేడ. ఆ పేడ అనిమల్ వేస్ట్ ఏదైనా వేసుకోవచ్చు. లేదు అంటే మనకు దగ్గర కొద్దిగా ఉంది అనిమల్ వేస్ట్, అంత లేదు అన్నప్పుడు ఏం చేయాలంటే వాటర్ లో కలిపి దాన్ని ఆ నీళ్లను వేసుకోవచ్చు. లేదు బయోగ్యాస్ ఉన్న వాళ్ళు స్లర్రీ వేసుకోవచ్చు. అది వేసుకున్న తర్వాత మళ్ళీ ఏంటిది, దీనిపైన వచ్చేసి మనం ఏం చేస్తాము అంటే మట్టి వేసుకోవాలి. ఆ పైన 4వ లేయర్ మట్టి కూడా 5-6 ఇంచుల వరకు మట్టి వేసేసుకోవాలి. మళ్ళీ తర్వాత రిపీట్ అలాగే మళ్ళీ డ్రై వేస్ట్, మళ్ళీ తడి చెత్త, ఫస్ట్ కిందేమో పొడి చెత్త, పైన తడి చెత్త, దానిపైన అనిమల్ వేస్ట్, దానిపైన మట్టి. ఈ విధంగా మేము ఇప్పుడు ఇక్కడ నింపడం జరిగిందండి. ఇంత హైట్ వరకు నింపుకొని మట్టితో లాస్ట్ కి మొత్తం పైన అంతా కవర్ చేసేసేయాలి. కప్పేసిన తర్వాత దీనికి ఎవ్రీ డే మనం వాటర్ అన్నది ఇవ్వాలి. ఎందుకంటే మాయిశ్చర్ మెయింటైన్ చేయాలి. తడిని అన్నది మనం ఖచ్చితంగా మెయింటైన్ చేయాల్సి ఉంటది. ఇలా చేసినప్పుడు రోజు వాటర్ చల్లొచ్చు మీరు, లేదు స్లర్రీలు చల్లుకోవచ్చు, లేదు దాంట్లో బయో ఫర్టిలైజర్స్ కూడా కలిపి చల్లుకోవచ్చు. సో ఈ విధంగా కప్పేసిన తర్వాత దీనిపైన మనం మాయిశ్చర్ అన్నది ఇందులో మెయింటైన్ చేయాల్సి ఉంటది. ఎందుకంటే ఫంగస్లు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఉండాలి. అవి మంచిగా హెల్దీగా గ్రో కావాలి, మన కంపోస్టింగ్ తొందరగా ఫాస్ట్ గా కావాలి అన్నప్పుడు ఖచ్చితంగా మనం మాయిశ్చర్ లెవెల్ అన్నది మెయింటైన్ చేయాలి. దానికోసం రోజు వాటర్ అన్నది మనం దీని మీద స్ప్రే చేసుకోవడం కానీ, చిలకరించడం కానీ, దానికి వాటర్ ఇవ్వడం కానీ జరగాలి. మధ్యలో మనకు కావాలి అంటే బయో ఫర్టిలైజర్స్ ను కూడా దీనికి ఇచ్చుకోవచ్చు, లిక్విడ్ ఫామ్ గా మార్చేసి. మేమైతే బయో ఎంజైమ్స్, బయో ఫర్టిలైజర్స్ గోబర్ స్లర్రీలో కలిపేసి ఇస్తా ఉన్నాం. బయోగ్యాస్ స్లర్రీలో కలిపి ఇవ్వడం జరిగింది. సో అవన్నీ కూడా దీంట్లో గ్రో అవుతాయి మంచిగా. ఇంకా వాటికి ఫుడ్ బాగా దొరుకుతుంది, తొందరగా డీకంపోజిషన్ అవుతుంది. ఇలా కలుపుకున్నది మనకు 3 నెలలకి, ఇలా వేసుకున్నది కంపోస్టింగ్ విత్ ఇన్ 3 months, 3 నెలలకే మనకు మంచి పర్ఫెక్ట్ వెరీ న్యూట్రియంట్ రిచ్ కంపోస్ట్ అన్నది తయారవడం జరుగుతుంది. ఇలా రెడీ అయిన దాన్ని మనం పొలంలో తీసుకొని వెళ్ళి వేసుకుంటే చాలా మంచి రిజల్ట్ ఉంటాయి. మీ ఫామ్ లో కూడా ఇలాంటిది మీరు ఒక చిన్న స్థలంలో ఏర్పరచుకున్నట్లయితే మీ పొలంలో ఉన్నటువంటిదే మీ మట్టికి, మీ పంటకి బలంగా ఎరువుగా మారుతుంది అన్నట్టు. ఇలా చేసుకోవడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఖర్చు తగ్గించుకోవచ్చు. పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళైతే ఇలాంటిది మంచిగా కూడా మీరు మార్కెటింగ్ కూడా అమ్ముకోవడం కూడా చేసుకోవచ్చు. సో బట్ ఇది చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. అంటే మనం మామూలుగా బయట వేరే పద్ధతిలో చేస్తే 6 నెలలు అలా టైం పడుతుంది. బట్ దీనికి ఏంటి అంటే విత్ ఇన్ 3 months లో మనకు మంచి కంపోస్ట్ అన్నది తయారవుతుంది. కాబట్టి రైతులందరూ ఇలా చేసుకోవాలని కోరుకుంటూ మీకోసం ఈ వీడియో. థ్యాంక్ యూ. మా సేంద్రియ వ్యవసాయ పద్ధతులు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి ఒక్కరం సేంద్రియం వైపు బాటలు వేద్దాం. థ్యాంక్ యూ.